సెక్షన్ 498A చాలామందికి ఈ సెక్షన్ అంటే కొంతమందికి భయం కూడా కలుగుతుంది. ఎవరైతే ఈ సెక్షన్ కింద కేస్ ఫైల్ అయ్యి అక్యూజ్డ్‌గా ట్రయల్‌లో ఉన్నారో, లేకపోతే ఈ సెక్షన్ వల్ల వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సఫర్ అయ్యారో, ఈ సెక్షన్ వల్ల ఎవరికైతే పేరెంట్స్‌కి బీపీలు, షుగర్‌లు వచ్చుంటాయో, వాళ్ళకి బాగా కనెక్ట్ అయ్యే సెక్షను, భయపెట్టే సెక్షను 498A అనమాట. ఇది ఎందుకంత భయంకరమైన సెక్షన్ అని నేనంటా అంటే, దీనివల్ల ఫ్యామిలీ లైఫు, ప్రొఫెషనల్ లైఫు, మ్యారిటికల్ లైఫు అంటే ఒక లైఫ్ మొత్తాన్ని పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పటికీ కోర్టులలో ట్రయల్స్ ఎదుర్కొనే వాళ్ళు చాలామంది ఉంటారనమాట. అంత భయంకరమైన సెక్షన్ 498A. నేను ఎందుకు భయంకరమైన సెక్షన్ అని మెన్షన్ చేయాల్సి వస్తుందంటే, ఈ 498A కేసులో ఫాల్స్ కేసులో ఎక్కువ. అంటే ఒక మ్యారీడ్ ఉమెన్ తన క్రుయాలిటీని ఆపోజిట్గా భర్త, ఫ్యామిలీ మెంబర్స్ క్రూయల్గా తను బిహేవ్ చేశారని చెప్పేసి మీకు ఈ 498A సెక్షన్ అన్నది మ్యారీడ్ ఉమెన్ ఎప్పుడైతే హస్బెండ్ మీద, అత్తమామల మీద, అన్నదమ్ముల మీద, వదినల మీద అంటే ఎవరైతే హస్బెండ్ ఉన్నారో హస్బెండ్ రిలేటివ్స్ అందరి మీద ఫైల్ చేసే సెక్షన్ ఇది. అది హెరాస్మెంట్ అవ్వచ్చు, కొట్టడం అవ్వచ్చు, తిట్టడం అవ్వచ్చు, డౌరీ అవ్వచ్చు, మెంటల్ హెరాస్మెంట్ అవ్వచ్చు. అంటే ఇంకా ఆమె గనక భార్య భర్త మీద ఎలా అయినా ఇబ్బంది పెట్టాలి, వాళ్ళ అత్తమామల్ని, వాళ్ళ రిలేటివ్స్ని ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు ఇది ఒక వెపన్లా తయారైంది అనమాట ఈ సెక్షన్. హైకోర్టు, సుప్రీంకోర్టు అన్ని స్టేట్స్లో, చాలా స్టేట్స్లో హైకోర్టులు కానీ, సుప్రీంకోర్టు కానీ చాలాసార్లు ఫాల్స్ కేసులు అని చెప్పేసి ఎవరైతే ఈ 498A ఫైల్ చేశారో చాలా గైడ్లైన్స్ కూడా ఇచ్చాయన్నమాట. సుప్రీంకోర్టు ఎన్నోసార్లు చెప్పింది దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు ఈ సెక్షన్ని, ఈ సెక్షన్ జెన్యూన్గా, ఈ సెక్షన్ యొక్క ఇంటెన్షన్ ఎవరైతే నిజంగా డౌరీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో, నిజంగా హెరాస్మెంట్కి గురవుతున్నారో వాళ్ళ కోసం వచ్చిన సెక్షన్ని దాన్ని కొంతమంది మిస్యూజ్ చేసి అత్తమామల మీద, భర్త మీద, వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ కోర్టులకు తిప్పి వాళ్ళ బీపీలు, షుగర్లు, జాబులు పోయి అసలు దాన్ని ఆ సెక్షన్ వల్ల ఇబ్బంది పడిన వాళ్ళంటూ మ్యాక్సిమం ఉండరు. అసలు ఈ సెక్షన్ గురించి చెప్తే దీనివల్ల ఇబ్బంది పడ్డ వాళ్ళు కానీ, లేకపోతే దీంతో ఎంతో కొంత కనెక్టివిటీ ఉన్నవాళ్ళు కానీ చాలా భయపడే సెక్షన్ అనమాట ఇది. సో నేనేమంటా అంటే ఈ 498 మీద నేను చాలా రీసెర్చ్ చేశాను. వివిధ హైకోర్టులు సంబంధించిన తీర్పులను కానీ, అలాగే సుప్రీంకోర్టుకు సంబంధించిన గైడ్లైన్స్ కానీ, తీర్పులు కాబట్టి చాలా చూసాను. ఇక్కడ జరిగేదాన్ని మనం ఎలా ఫేస్ చేయాలి. మీరు వినే ఉంటారు, బెంగళూరులో నిన్నగాక మన అతుల్లో ఆయన చనిపోయింది కానీ, సూసైడ్ చేసుకుంది కానీ, సేమ్ ఇదే. ఇంకా వైఫ్ తరపున వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి తను హెరాస్ చేసి కోర్టుకు తిరిగి ఆయన సూసైడ్ చేసుకున్నాడు. ఇలాంటివి అది బయటకు వచ్చింది కాబట్టి మనకు తెలుస్తుంది. కానీ బయటికి రాకుండా ఉద్యోగాలు కోల్పోయి, లేకపోతే మెయింటెనెన్స్ ఇవ్వలేక, వాళ్ళు అడిగిన డబ్బులు ఇవ్వలేక, లేక ఈ కేసులను ఎలా క్లోజ్ చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ ధైర్యంగా ఫేస్ చేయడమే. భార్య తరపు నుంచి కేసులు ఫైల్ అయ్యి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, కోర్టులో సెక్షన్లు మాత్రమే వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి. కోర్టులు, జడ్జిలు వాళ్ళకి అనుకూలంగా ఉండరు. కోర్టులు, జడ్జిలకు కావాల్సింది ఎవిడెన్స్. మీ దగ్గర నిజంగా ఎవిడెన్స్ ఉండుంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు లాస్ట్కి మీరే వాళ్ళ మీద డిఫమేషన్ కేసు ఫైల్ చేయొచ్చు. వాళ్ళు పోలీస్కి మిస్గైడ్ చేసి కేసు ఫైల్ చేశారని చెప్పేసి మీరు కేసు ఫైల్ చేయొచ్చు. ఇలా మీకు కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనకేంటంటే తెలియక ఎందుకు వచ్చింది తలకాయ నొప్పి, కోర్టుకి ఎవరు తిరుగుతారు అని చెప్పేసి భయపడి అమ్మో వైఫ్ కేసు పెట్టింది అనగానే భయపడిపోవడం, ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు నిజంగా 498 కేసు ఫైల్ అయిందంటే డైరెక్ట్గా పోలీసులు కూడా ప్రిలిమినరీ ఎంక్వైరీ కూడా జరగకుండా అరెస్ట్ చేసేవాళ్ళు విత్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ, హస్బెండ్ కాకుండా వాళ్ళ అత్తమామల్ని. కానీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది, ప్రిలిమినరీ ఎంక్వైరీ జరగాలి, బెయిల్ తీసుకోవచ్చు, 41 నోటీస్ ఇవ్వాలి, హస్బెండ్ కూడా యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవచ్చు. ఇలా చాలా గైడ్లైన్స్ ఉన్నాయి. ఇంతకు ముందులాగా లేదు 498A. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇలాంటి హెరాస్మెంట్, ఇలాంటి ఫాల్స్ కేసులు అన్నీ చూసి గైడ్లైన్స్ ఇచ్చిందనమాట. సో నేనేం చెప్తున్నానంటే, ధైర్యంగా ఎదుర్కోండి కేసుల్ని. సెక్షన్లు మాత్రమే వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి, జడ్జిలు వాళ్ళకి అనుకూలంగా ఉండరు. జడ్జిలకు కావాల్సింది, కోర్టులకు కావాల్సింది ఎవిడెన్స్. ఆ ఎవిడెన్స్ కనుక మీరు సేకరించుకొని ఉంటే, మీరు నిజంగా జెన్యున్గా మీది ఎలాంటి తప్పు లేదు, ఇది ఫాల్స్ కేసు అని మీరు అనుకొని ఉంటే, మీరు ఆ ఎవిడెన్స్ని సేకరించుకొని కోర్టుకి, జడ్జి గారికి అర్థమయ్యే విధంగా మీరు కనుక ఎక్స్ప్లెయిన్ చేసుకోగలిగితే మీకు 498A కాదు, ఇలాంటి కేసులు మిమ్మల్ని ఏం చేయలేవు. పోలీసులు, సెక్షన్లు, చట్టాలు మగవాళ్ళకి వ్యతిరేకంగా ఉండొచ్చు, కానీ
కోర్టులు, న్యాయస్థానాలు, జడ్జిలు వ్యతిరేకంగా ఉండరు. వాళ్ళకి కావాల్సింది ఎవిడెన్స్. మీరు కనుక ఎవిడెన్స్ సబ్మిట్ చేసుకోగలిగితే మీరు జెన్యూన్ అని చెప్పేసి మీరు 498A కేసులలో నుంచి బయటపడడం చాలా ఈజీ. అందుకే వివిధ హైకోర్టులు కానీ, ఆనరబుల్ సుప్రీంకోర్టు కానీ ఎందుకు ఈ ఫాల్స్ కేసులను గుర్తించిందంటే వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. వాళ్ళు ఎవిడెన్స్ని చూపించుకున్నారు, ప్రూవ్ చేసుకున్నారు. మేము జెన్యూన్, ఇవన్నీ మా మీద మోపిన ఫాల్స్ కేసులు అని చెప్పేసి. సో అందుకే సుప్రీంకోర్టు కూడా ఇంతకు ముందున్న 498A కేసు సంబంధించి అంత బలమైన సెక్షన్కి గైడ్లైన్స్ ఇచ్చింది. ఎలా అరెస్ట్ చేయాలి, ఎలా ప్రొసీడ్ అవ్వాలి, పోలీస్ గైడ్లైన్స్ ఇచ్చింది. అరెస్ట్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, ఇది ఫాల్స్ కేసా కాదా, మినిమం ఎంక్వైరీ అయినా చేయాలి, ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసిన తర్వాతనే ప్రొసీడింగ్స్కి వెళ్ళాలని చెప్పేసి మనకి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది. సో ఎవరైతే 498A కేసు ఫేస్ చేస్తున్నారో మీరు ఎవిడెన్స్ సంపాదించుకోండి, మంచి అడ్వకేట్ని పెట్టుకొని మీరు ఏదైతే మీ బాధని జడ్జి గారికి ప్రజెంట్ చేయగలగాలి. మీరు ఎంత ఇబ్బంది పడ్డారో అది జడ్జి గారికి తెలియాలి, ఆయన ఫీల్ అవ్వాలి. అప్పుడే మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది అనమాట. ఎందుకంటే చాలామంది ఏమంటారంటే మన చట్టాలన్నీ ఆడవారికి అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి అపోహలో ఉంటారు. చట్టాలు అనుకూలంగా ఉండొచ్చు, కానీ న్యాయస్థానాలకు కావాల్సింది ఎవిడెన్స్, జడ్జికి కావాల్సింది ఎవిడెన్స్. జడ్జి గారి ఎవిడెన్స్ని బట్టే తీర్పిస్తారు. ఆ ప్రొసీడింగ్స్లో మనకు జరిగే ట్రయల్లో చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. సో మీరు కోర్టు అంటే భయపడాల్సిన అవసరం లేదు. కోర్టుకి వెళ్ళి మన బాధని చెప్పుకొని, కోర్టే అండి జడ్జి గారే మనకి ఏకైక మార్గం ఈ 498 నుంచి బయటపడాలంటే. మీరు వెళ్ళి అక్కడ మాట్లాడుకోండి. లేదా నా సింపుల్ సజెషన్ ఏంటంటే, ఎప్పుడైతే మనకి ఈ డైవర్స్ సంబంధించింది కానీ, లేకపోతే 498 కానీ సంబంధించిన కేసుల్లో మీరు ఇరుక్కుంటారో లేదా మీ మీద ఫైల్ అవుతాయో, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆపోజిట్ అడ్వకేట్ ఎవరున్నారో వాళ్ళతో మాట్లాడండి. మీ వైఫ్ ఏం కోరుకుంటున్నారో చూడండి. వాళ్ళకి జెన్యున్గా ఏం కావాలి ఏంటన్నది మీరు నిజంగా విల్లింగ్ అయి ఉండి, సరే పోనీ నాకు ఇదంతా తిరగడం ఎందుకని అనుకుంటామో అక్కడ సెటిల్ చేసుకోండి. లేదా మీరు అసలు నేను తప్పే చేయలేదు, నా మీద ఫాల్స్ కేసు పెట్టింది, నేను లీగల్గా ఫైట్ చేసుకుంటా అన్నప్పుడు ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని మీ బాధని జడ్జి గారికి ప్రజెంట్ చేయండి. చాలు, మీరు ఫ్రీ అయిపోతారు. మనకి సుప్రీంకోర్టు కానీ, హైకోర్ట్స్ కానీ ఎందుకు ఈ గైడ్లైన్స్ ఇచ్చినాయి, 498A కేసులు ఫాల్స్ కేసులు ఫైల్ అవుతున్నాయి అని చెప్పేసి అంటే వాళ్ళు నీటికి ప్రజెంట్ చేసుకోగలిగారు. అందుకే కోర్టులు కూడా అర్థం చేసుకున్నాయి ఈ సెక్షన్ని చాలా మిస్యూజ్ చేస్తున్నారని చెప్పేసి. కాబట్టి 498A కేసు అన్నది చాలామందికి భయపెట్టిందండి. నాకు తెలిసింది చాలామంది వాళ్ళు ఈ సెక్షన్ కింద ఫైల్ అయ్యి వాళ్ళ కుటుంబాలు ఇబ్బంది పడి జాబులు పోయి, లేకపోతే ఎక్కడో హైదరాబాద్లో ఉంటాడు, ఎక్కడో ఏపీలో ఉన్న శ్రీకాకుళం వెళ్ళాల్సి వచ్చింది కోర్టుకి, మన వాయిదాకి. అలా చాలామంది ఉంటారు. మళ్ళీ తర్వాత హెరాస్మెంట్ ఉంటుంది. ఇట్లా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి నేను చెప్పేది అంటే ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోండి, ఒక మంచి అడ్వకేట్ని పెట్టుకొని మీ బాధని కరెక్ట్ కోర్టుకి జడ్జి గారికి అర్థమయ్యేటట్టు మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోగలిగితే మీరు ఈ కేసుల నుంచి బయటపడడం పెద్ద కష్టమేం కాదు. ఇది చేయడానికి కారణం ఏంటంటే చాలామందికి అమ్మో ఒక వైఫ్ వెళ్ళి కేసు పెట్టగానే మనల్ని అక్యూజ్ చేస్తారేమో, లేకపోతే మనమే తప్పు చేసినట్టు కోర్టులు ఫీల్ అవుతాయేమో, జడ్జి గారు అలా ఫీల్ అవుతారేమో అనుకుంటారు. అలా ఏం ఫీల్ అవ్వరు. మీరు ఏంటంటే ఎవిడెన్స్ ప్రాపర్గా ఉండుంటే, మీరు నిజంగా ఎలాంటి తప్పు చేయనప్పుడు మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఒక మంచి అడ్వకేట్ని పెట్టుకొని మీరు కనుక కోర్టుకి ఎవిడెన్స్ సబ్మిట్ చేసుకోగలిగితే ఈ సెక్షన్ నుంచి బయటపడడం చాలా ఈజీ. బయటపడిన తర్వాత కూడా మీరేమీ లైట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు డిఫమేషన్ కేసు ఫైల్ చేసుకోవచ్చు. మీ మీద ఎలాగైతే వాళ్ళు 498A కేసు కానీ ఫాల్స్ కేసు పెట్టారో, మీరు ఆ ఫాల్స్ కేసుని నిరూపించుకొని మళ్ళీ మీరు డిఫమేషన్ కేసు వేసుకోవచ్చు. మీరు పోలీస్కి మిస్గైడ్ చేశారని చెప్పేసి మళ్ళీ కేసు వేయచ్చు. అంటే మీ దగ్గర కూడా వెపన్ ఉంటుంది, దాన్ని మీరు కరెక్ట్గా యూస్ చేసుకోండి. ఎందుకంటే ఎంతో కొంత లీగల్ అవేర్నెస్ తెచ్చుకోవడం వల్ల మనము ఈ వీడియో చేయడానికి కారణం కూడా రీసెంట్గా చూస్తున్న సూసైడ్స్. మన బెంగళూరు అని కాదు, చాలామంది నా కామెంట్ సెక్షన్లో కూడా చాలామంది కామెంట్స్ అయ్యే చేస్తారు, నాకు ఫోన్ చేసి కూడా ఇదే అడుగుతారు. నేను ఇక ఓవరాల్గా అందరికీ యూజ్ అయ్యేలా చెప్తున్నాను అనమాట. ఎప్పుడైనా సరే ఒక కేసు అనేది అందరి సెక్షన్ ఒకటే అయినా సరే ఆ సిచ్యువేషన్ వేరుంటుంది, ఆ మ్యాటర్ వేరుంటుంది. సో ఒక్కొక్క కేసు ఒక్కొక్క డిఫరెంట్గానే ఉంటుంది. కాబట్టి నేను ఈ ప్రీవియస్లో ఉన్న జడ్జిమెంట్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. 498A కేసులలో ఏ హైకోర్టులో ఏమేమి జరిగింది, అసలు ఆ కేసు ఏంటి, ఆ కేసులో ఉన్న స్టోరీ ఏంటని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ 498A మీద ఒక సిరీస్ చేసే ప్రయత్నం చేస్తాను. అప్పుడు మీకు ఈ 498A కేసు మీద ఉన్న ఆ భయాన్ని పోగొట్టుకోవచ్చు అనమాట. మీకు ఇంకా ఫర్దర్గా మంచి వీడియోస్ కావాలి, మంచి లీగల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.